రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలు అనేవి కేవలం అంకెలు కావు. అవి ప్రజల సమిష్టి గొంతుక. వేసిన ప్రతి ఓటు ఒక కథను చెబుతుంది, ఒక ఆశను, ఒక ఆకాంక్షను చూపిస్తుంది. ఈరోజు మనం మచర్ల నియోజకవర్గ తీర్పును లోతుగా విశ్లేషిద్దాం. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు, ప్రజల నాడిని పట్టుకుని భవిష్యత్తు పాలన ఎలా ఉండాలో తెలుసుకునే ఒక ప్రయత్నం. ఏ రాజకీయ కథ అయినా అక్కడి నేలనుంచే మొదలవుతుంది. పల్నాడులోని మచర్ల భూమి కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, దానికొక సొంత చరిత్ర ఉంది, ఒక సంస్కృతి ఉంది. అక్కడి ప్రజల జీవితాల్లో పెనవేసుకుపోయిన కష్టసుఖాలున్నాయి. సో ఆ నేల కథని, ఆ ప్రజల అసలు సమస్యల్ని అర్థం చేసుకోకుండా మనం ఏ రాజకీయ మార్పునో అంచనా వేయలేం. ఇదిగో పల్నాడు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ 101 మచర్ల. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఒక ముఖ్యమైన సూచికగా ఉంటుంది. ఇక్కడి తీర్పు రాష్ట్ర రాజకీయ గాలి ఎటు వీస్తుందో చూపిస్తుందని అంటారు. ఈ నేలమీదే ఓటర్ల ఆశలకు, నాయకుల హామీలకు మధ్య పెద్ద రాజకీయ యుద్ధం జరిగింది. దాని ఫలితమే మనమిప్పుడు చూస్తున్న తీర్పు. నీరు, ఉద్యోగాలు, గౌరవం. సింపుల్గా అనిపించే ఈ 3 పదాలు నిజానికి మనిషి ప్రాథమిక అవసరాలు. బ్యాలెట్ బటన్ నొక్కే ప్రతి వేలి వెనక ఈ 3 ఆకాంక్షల భారం ఖచ్చితంగా ఉంటుంది. గొంతు తడుపుకోవడానికి నీళ్లు, కడుపు నింపుకోవడానికి పని, సమాజంలో తలెత్తుకు తిరగడానికి ఆత్మగౌరవం. మచర్ల ఎన్నికల యుద్ధంలో ఇవే ప్రధానమైన సమస్యలుగా మారాయి. మచర్ల నియోజకవర్గంలో మండలాలు వారీగా చూస్తే ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది. చూడండి, మచర్ల, వెల్దుర్తిలాంటి చోట్లయితే తాగు, సాగునీటి కొరతే అతిపెద్ద సమస్య. అదే రెంటచింతల వైపు వెళ్తే వ్యవసాయ సంక్షోభం, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతన్నను కుంగదీస్తోంది. ఇక కారంపూడి, దుర్గిలాంటి ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు, రోడ్లు లేకపోవడం, యువతలో నిరుద్యోగం ఇవి ప్రధాన సమస్యలు. అంటే ఇది ఏదో ఒకచోట ఉన్న సమస్య కాదు, నియోజకవర్గం అంతటా పాకిన అభివృద్ధి లోపానికి ఇది ఒక నిలువుటద్దం. సరే, క్షేత్రస్థాయి వాస్తవాలు చూశాం కదా, ఇప్పుడు వీటిని అంకెల్లో చూద్దాం. ఎందుకంటే ప్రజల ఆవేశం, వాళ్ళ ఆశలు అన్నీ చివరికి ఈ నంబర్లలోనే రికార్డవుతాయి. మచర్లలో వచ్చిన తీర్పును ఒక రాజకీయ భూకంపం అని ఎందుకంటున్నారు? ఈ డేటా మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ చార్ట్ చూడండి, ఒక్క 5 ఏళ్లలో రాజకీయ చిత్రం ఎలా మారిపోయిందో ఇదొక్కటే చాలు చెప్పడానికి. 2019లో వైఎస్ఆర్సీపీకి 52% పైగా ఓట్లొచ్చాయి. 2024కు వచ్చేసరికి అది 40% పడిపోయింది. అదే సమయంలో టీడీపీని చూస్తే 42% నుంచి ఏకంగా 55% పైగా ఓట్లు సాధించింది. ఇది మామూలు ఓట్ల బదిలీ కాదు, రాజకీయ శక్తి సమతుల్యంలో వచ్చిన ఒక భారీ మార్పు. -19.3%. ఇది అధికార పార్టీ కోల్పోయిన ఓట్ల వాటా. ఇది కేవలం ఒక నంబర్ కాదు, 5 ఏళ్ల పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి, వాళ్ల నమ్మకం ఎంతలా దెబ్బతిన్నదో చెప్పే ఒక కొలమానం. ఇక దీనికి పూర్తి వ్యతిరేకంగా టీడీపీ ఓట్ల వాటాలో పెరుగుదల చూడండి, +38.3%. అంటే ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే కాదు, ప్రజలు ఒక బలమైన ప్రత్యామ్నాయం వైపు చాలా స్పష్టంగా మొగ్గుచూపారు. మార్పు కావాలని బలంగా కోరుకొని ఓటేశారు. 33,318. ఇదే ఫైనల్ మార్జిన్, గెలుపోటములను తేల్చేసిన ఓట్ల తేడా. ఇంత భారీ మెజారిటీ మార్పు కోసం ప్రజలు ఎంత నిశ్శబ్దంగా కాని ఎంత బలంగా తీర్పిచ్చారో చూపిస్తోంది. ఇందులో ఇక ఎలాంటి అనుమానానికి తావులేదు. ఓకే, ఫలితాలేంటో చూసాం. మరి అసలు ఈ ఫలితాలకు కారణాలేంటి? ఇప్పుడు దాన్ని లోతుగా చూద్దాం. ఆంకెల వెనుక ఉన్న కథేంటి, ప్రజల నమ్మకమనే పునాది ఎక్కడా ఎలా దెబ్బతిన్నదో విశ్లేషిద్దాం. ఈ భారీ మార్పుకి కొన్ని కీలకమైన కారణాలున్నాయి. 1. ఎన్నికల రోజు జరిగిన గొడవలు, ముఖ్యంగా ఈవీఎంలను పగలగొట్టడం లాంటి సంఘటనలు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను పెంచాయి. దానికి తోడు నియోజకవర్గంలో భయపెట్టే వాతావరణం ఉందని ప్రజలు భావించారు. అధికార దర్పంతో కూడిన పాలన వల్ల మధ్యస్థ ఓటర్లు దూరమయ్యారు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజల అసలు సమస్యలైన నీళ్లు, ఉద్యోగాల గురించి పట్టించుకోలేదన్న భావన బలంగా నాటుకుపోయింది. క్షేత్రస్థాయిలో వినిపించిన ఒక మాట ఎమ్మెల్యేల ప్రవర్తనే ప్రజలు ఎందుకు మార్పు కోరుకుంటున్నారో చెప్తోంది అని. ఈ ఒక్క మాట చాలు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోడానికి. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది అన్నదానికంటే నాయకులు ప్రజలతో ఎలా మెలిగారు, వాళ్లకిచ్చిన గౌరవం ఏంటి అన్నదే ఓటర్ల నిర్ణయాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది.
వాళ్లు కోరుకుంది జవాబుదారీతనం, వినయం. ఇక్కడే మనం ఒక ప్రాథమిక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రజాస్వామ్యంలో నాయకుల మాటలకు, చేతలకు ఒక బాధ్యత ఉంటుంది. ప్రతి పౌరుడి ఆత్మగౌరవాన్ని కాపాడటమనేది మన రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక విలువ. ఆ విలువకు ఎక్కడైనా భంగం కలిగింది అని ప్రజలు భావించినప్పుడు వాళ్లు తమ ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్తారు. మచర్లలో బహుశా అదే జరిగింది. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో విశ్లేషించాం. ఇప్పుడు ముందుకు చూద్దాం. ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం ఎలా? దానికోసం ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రణాళిక కావాలి. ఇది కేవలం ఏదో రాజకీయ వ్యూహం కాదు, పాలనను మళ్లీ గాడిలో పెట్టడానికి ఒక బ్లూప్రింట్. ఈ పునర్నిర్మాణానికి 3 ప్రధాన స్తంభాలున్నాయి. 1. ప్రజల నంబర్ 1 సమస్య అయిన నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించటం. 2. రోడ్లు, ఇల్లు లాంటివి, అంటే కంటికి కనిపించే అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయడం. 3. యువత భవిష్యత్తుకు భరోసా ఇవ్వటం, అంటే స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలు కల్పించడం. ఈ మూడింటి మీద సరిగ్గా దృష్టి పెడితేనే పునాది మళ్లీ బలంగా పడుతుంది. అయితే కేవలం పనులు చేస్తే సరిపోదు. ప్రజలతో మాట్లాడే భాష కూడా మారాలి. దూకుడు, బెదిరింపులు, వీటికి బదులుగా అభివృద్ధి, సాధికారత, నమ్మకం, ఈ పదాలు పాలనలో వినిపించాలి. ఇది కేవలం పదాల మార్పు కాదు, నాయకుల ఆలోచనా విధానంలో, వాళ్ల దృక్పథంలో రావలసిన ఒక ప్రాథమికమైన మార్పు. ఈ మొత్తం పునర్నిర్మాణ ప్రణాళికకు ఒక వ్యూహాత్మకమైన ఫ్రేమ్వర్క్ అవసరం. దానికోసం మేం ప్రతిపాదిస్తున్నదే ఈ చతుర్ముఖ సిద్ధాంతం. ఇది 4 కీలకమైన అంశాలను బ్యాలెన్స్ చేస్తూ స్థిరమైన పునరుద్ధరణకు దారి చూపిస్తుంది. ఈ సిద్ధాంతంలో 4 ముఖాలున్నాయి. మొదటిది విష్ణు సూత్రం, అంటే పరిరక్షణ. ఇప్పటికే ఉన్న కోర్ ఓట్ బ్యాంకును సంక్షేమ పథకాలతో కాపాడుకోవాలి. రెండవది శివసూత్రం, అంటే తొలగింపు. పార్టీకి నష్టం కలిగించే నెగటివ్ ఎలిమెంట్స్ని, తప్పుడు ప్రచారాలను తొలగించాలి. మూడవది దుర్గసూత్రం, అంటే చర్య. చేసిన మంచి పనులని, భవిష్యత్ ప్రణాళికలని ప్రజల్లోకి బలంగా, ధైర్యంగా తీసుకువెళ్లాలి. ఇక 4వది బ్రహ్మసూత్రం, అంటే సృష్టి. భవిష్యత్తు కోసం కొత్త నాయకత్వాన్ని, కొత్త ఆలోచనలను సృష్టించాలి. ఇక నియోజకవర్గంలోని ప్రతి వర్గంతో మళ్లీ కనెక్ట్ అవ్వాలి. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ మేళాలు, డిజిటల్ క్యాంపెయిన్లు, మహిళలను, స్వయం సహాయక బృందాలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చెయ్యాలి. బీసీ, ఎస్సీ వర్గాలతో నిరంతరం మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకోవాలి. రైతులకు సాగునీటిపై భరోసా కల్పించాలి. ఇలా ప్రతి సెక్షన్కి ఒక ప్రత్యేకమైన ప్లాన్ అవసరం. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లాలి. ఫైనల్గా మచర్ల తీర్పు మనందరికీ ఒక పెద్ద పాఠం నేర్పుతోంది. పాలన అంటే అధికారం కాదు, అదొక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు, వాళ్లను ఎన్నుకున్న నాయకులకు మధ్య ఉండే ఒక నమ్మకపు ఒప్పందమది. ఆ ఒప్పందాన్ని, ఆ నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకోవడమే ఏ నాయకుడికైనా అసలైన కర్తవ్యం. ఈ డేటా ఆధారిత రాజకీయాల యుగంలో మనమొక ముఖ్యమైన నైతిక విషయాన్ని మర్చిపోకూడదు. ఒక ఓటర్కి సంబంధించిన సమాచారమనేది వాళ్ల నమ్మకం, వాళ్ల అవసరాలకి నిదర్శనం. మన దేశ గోప్యతా చట్టాల ప్రకారం ఈ సమాచారాన్ని కేవలం మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశ్యంతో, వాళ్ల అనుమతితోనే చాలా బాధ్యతాయుతంగా వాడాలి. వాళ్ల వ్యక్తిగత గోప్యతకు మనమిచ్చే గౌరవమది. ఇప్పుడు మనముందున్నది ఒకటే ప్రశ్న. మచర్లలో మనం నేర్చుకున్న ఈ పాఠాలు, అంటే వినయం, జవాబుదారీతనం, సేవ, ఇవి కేవలం ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితమా? లేక ఇవే సూత్రాలు మన దేశవ్యాప్తంగా ప్రజాకేంద్రీకృత రాజకీయాలకు ఒక కొత్త బ్లూప్రింట్ను అందించగలవా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. మీరు ప్రజల కేంద్రీకృత నాయకురుగా మారి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటే mgr@blueprintstrategies.ai వద్ద blueprintstrategies.ai సంప్రదించండి, లేదా 0800-4204-1602కు కాల్ చేయండి. ప్రజల ప్రయోజనం కోసం, రాజకీయాలకు అతీతమైన ఒక లక్ష్యం.